హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ నిబంధనల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది పీఎఫ్ ఖాతాదారులకు ఇది పెద్ద అప్డేట్గా చెప్పవచ్చు. పాత స్కీమ్ స్థానంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో పీఎఫ్ క్లెయిమ్ ప్రక్రియ, నామినేషన్లకు సంబంధించి అనేక నిబంధనలను మార్చింది. ప్రస్తుతం ఉన్న ప్రక్రియలను సులభతరం చేయడం, డిజిటల్, పారదర్శకంగా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కనీసం 25% బ్యాలెన్స్ రూల్. పీఎఫ్ కంట్రిబ్యూషన్ నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. ఉద్యోగులు తమ బేసిక్ శాలరీలో 12% ఈపీఎఫ్కు చెల్లిస్తే యజమానులు కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తారు. నెలకు 15,000 రూపాయల బేసిక్ శాలరీ వరకు ఈపీఎఫ్ చెల్లింపులు తప్పనిసరిగా ఉంటాయి. ఇక ఈ మొత్తానికి మించిన చెల్లింపులు స్వచ్ఛందంగా ఉంటాయి. కొత్త పథకంలో పీఎఫ్ ఉపసంహరణ నిబంధనల్లో మార్పులు చేశారు. ఇప్పుడు 3 ప్రధాన వర్గాలుగా విభజించి ఎమర్జెన్సీ హౌసింగ్, ప్రత్యేక పరిస్థితుల కారణాలతో పీఎఫ్ డబ్బులను పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక పీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి 25%, 75% నియమం తీసుకొచ్చారు. పీఎఫ్ అకౌంట్ 25% కనీస బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. మిగతా 75%ని ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.